ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నాను లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి. సో మామిడికాయ చాలా అంటే చాలా పుల్లగా ఉందన్నమాట. కర్రీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడైతే దానికోసం ఫస్ట్ పీల్ అవుట్ చేసిన మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. తర్వాత పచ్చిమిర్చి వేసాను, సాల్ట్, ఆయిల్, పసుపు వేసేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు దాన్ని కుక్ చేసుకున్నాను. తర్వాత బాగా మెత్తగా స్మాష్ చేసి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసేసి పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం చేశాను మామిడికాయ పప్పు. ఎంత పుల్లగా ఉంటుందో, అసలు ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను. బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రానికి. సో మనకి ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువైనట్లయితే మనం పోపు వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసి బాగా తెరలనిస్తే సరిపోతుందన్నమాట. సో ఇలా పోపు వేసుకున్న తర్వాత పప్పు అయితే వేసేసి ఇప్పుడు దానిలోని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకొని చెక్ చేసుకున్నాను. తర్వాత కంపల్సరీ ఏ పప్పు అయినా సరే కొంచెం ఇంగువ అయితే యాడ్ చేస్తారనమాట. దానివల్ల ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది. సో అలా ఇంగువ యాడ్ చేసి కొంచెం తెరలే వరకు